తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి బోర్డర్లో పోరాడుతున్న భారతమాత ముద్దుబిడ్డలున్న గడ్డపైనే శత్రు దేశానికి సాయం చేసే కలుపు మొక్కలు కనిపిస్తున్నాయి. కన్నవారిని కట్టుకున్న వారిని వదిలిపెట్టి దేశ రక్షణలో నిమగ్నమై మంచుని నిప్పును ప్రకృతి అవాంతరాలన్నింటినీ అధిగమించి ఉగ్రవాదుల నుంచి భారత జాతిని ఒకవైపు మన సైనికులు రక్షిస్తుంటే మరోవైపు ఈ నీచులు పాక్ సరసన చేరి దేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. మన గాలి, మన నీరు, మన తిండి తింటూ మన పతనం కోరే పాకిస్తాన్తో చేతులు కలిపి మన పౌరుల ప్రాణాలు తీసేందుకు సాయం చేస్తున్నారు. పాక్ స్పైలు ఒకరిద్దరు కాదు, డజన్ల కొద్ది ఉన్నారు. పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ ఇలాంటి నీచ్ కమీనే కుత్తేల బాగోతం బయట పెడుతోంది. పుట్టిన దేశాన్ని ప్రేమించాలి, మాతృభూమిపై మమకారం ఉండాలి. ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ దేశంపై ద్వేషం మాత్రం పనికిరాదు. కానీ భారతదేశానికి ప్రధాన శత్రువైన పాక్ను మన దేశీయులు ప్రేమించడం నివ్వెరపరుస్తోంది. అయితే ఇప్పుడు అలాంటి వారు ఊచలు లెక్క పెట్టాల్సిన టైం వచ్చింది. పాక్తో యుద్ధం తర్వాత ఆ దేశ స్పైలపై నిఘా వ్యవస్థలు దృష్టి సారించి అరెస్టులు చేస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల నిఘాలో పట్టుబడ్డ వారిలో ట్రావెలర్ యూట్యూబర్ జ్యోతి ఇతరులను విచారిస్తున్నారు. పట్టుబడిన వారంతా దేశ సరిహద్దు రాష్ట్రాలకు చెందిన వారే. పాకిస్తాన్ ఇరుగు పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల వారు ఎక్కువగా ఉన్నారు. పంజాబ్ నుంచి 6, హర్యానా నుంచి 5, యూపీ నుంచి 1 పట్టుబడ్డారు. మే 4వ తేదీన పంజాబ్లోని అజ్నాలా, అమృత్సర్ ప్రాంతాలకు చెందిన ఫలక్ షేర్ మసీహ్, సూరజ్ మసీహ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల చిత్రాలు, సైనిక బలగాల కదలికలు, బీఎస్ఎఫ్ క్యాంపుల వివరాలు వంటి అత్యంత రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తున్నారన్నది వీరిపై ఉన్న ఆరోపణ. మే 11న పంజాబ్లోని మలేర్కోట్లకు చెందిన గుజాలా అనే యువతితో పాటు యామిన్ మహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేసి ఇటీవల బహిష్కరణకు గురైన ఎహాసన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. రహస్య సమాచారం చేరవేసినందుకు బదులుగా వీరు ఆన్లైన్లో డబ్బులు పొందినట్లు పోలీసులు కూడా గుర్తించారు. మే 15న పంజాబ్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్లను అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని, బలగాల కదలికలను, వ్యూహాత్మక ప్రాంతాల వివరాలను ఐఎస్ఐకి చేరవేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. అదే రోజు హర్యానాలోని పానిపట్ జిల్లాలో నౌమాన్ ఇలాహీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని కైరానాకు చెందిన ఇతను ఐఎస్ఐతో సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. హర్యానాలోని కైథల్ జిల్లాకు చెందిన దేవేందర్ సింగ్ను మే 16న అరెస్ట్ చేశారు. ఆయుధాలతో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడనే ఆరోపణలతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఇతను గతేడాది పాకిస్తాన్కి వెళ్ళాడని, ఆ సమయంలోనే అక్కడి నిఘా వర్గాలతో పరిచయం ఏర్పరచుకొని నిరంతరం టచ్లో ఉన్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. పటియాలా కంటోన్మెంట్కు సంబంధించిన కొన్ని చిత్రాలను పంపించినట్లు అతను అంగీకరించాడని అధికారులు తెలిపారు. మే 16న హర్యానాలోని హిసార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. వీరందరిలో జ్యోతినే కీలకం.
పాకిస్తాన్తో ఈమెకు సత్సంబంధాలున్నాయి. పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించింది. అక్కడి పార్టీల్లో పాల్గొని ఎంజాయ్ చేసింది. పాక్ విదేశాంగ సిబ్బంది, రాజకీయ నేతలతో దిగిన ఫోటోలు, వీడియోలు ఆమెకు దాయాది దేశంతో ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేశాయి. పహల్గాం ఉగ్రదాడికి ముందు అక్కడ వీడియోలను కూడా వారికి చేరవేసిందని సమాచారం. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో ఆమె టచ్లో ఉన్నట్లు అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఇక మే 17న హర్యానాలోని నుహ్ జిల్లాలో అర్మాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పాక్ హైకమిషన్లోని ఓ ఉద్యోగి ద్వారా భారత సైన్యం, ఇతర సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నందుకు అతడిపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం నుహ్ పోలీసులు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మే 18న సరిహద్దు అక్రమ రవాణా, గూఢచర్యం ఆరోపణలపై షెహబాజ్ అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో మొరాదాబాద్ యూనిట్ ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నాడని, అనేకసార్లు పాక్కు ప్రయాణించి సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడని అధికారులు ఆరోపించారు. వీరే కాదు, చిన్న చితకా సాయం చేసిన స్పైలు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. మరి ముందు ఇంకెంతమంది భారతదేశంలో ఉండే పాక్ ప్రేమికులు బయటపడతారో వేచి చూడాలి.